హలో క్యూటీస్ వెల్కమ్ టు పీడబ్ల్యూ తెలుగు. దిస్ ఇస్ మాధురి వెన్ను, యువర్ బయాలజీ మెంటర్. ఈ రోజు అయితే మనం స్మార్ట్ ప్రిపరేషన్ మోడ్లో ఉన్నాం కదా. అందులో భాగంగా 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చదివేద్దాం. సో 2 మార్క్స్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా. అందులో ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లైన్గా ఏవేవి చదవాలి అనేసి నేను పెట్టేశాను. యూనిట్ వైజ్ కూడా ఉంటాయి. అండ్ ఫస్ట్ అయితే ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ దాని తర్వాత యూనిట్ వైజ్ ఉంటాయి నాన్న. సో ఇవి మీరు కవర్ చేసినట్లయితే మాక్సిమం ఫైనల్ ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్ కూడా ఇందులో నుంచే వస్తాయి. కాబట్టి అస్సలు ఇగ్నోర్ చేయకుండా ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా రివిజన్ చేసేసుకోండి. సో వీటికి ఆన్సర్స్ ఒక్కసారి చూసుకుంటూ, క్వశ్చన్స్ అన్నీ చూసుకుంటూ మైండ్లో ఆన్సర్స్ చేసేసుకోండి. సో దట్ ఈజీగా ఉంటుంది. సో ఈ పీడిఎఫ్ మీకు కావాలి అంటే వాట్సాప్లో ఉంటుంది నాన్న. వాట్సాప్ లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ప్లస్ ఛానల్ బయోలో ఉంటుంది. కంపల్సరీగా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి ఇవన్నీ ప్రాక్టీస్ అయితే చేసేయండి, ఓకేనా. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే నాన్న, మనము 2 మార్క్స్లో బయో మ్యాగ్నిఫికేషన్ డెఫినేషన్ ఇంపార్టెంట్, అండ్ వాటి కోసం ఎట్లా అయితే తగ్గిస్తాము అనేసి ప్రికాషన్స్ ఉంటాయి కదా. సో సజెషన్స్ అవి కూడా ఇంపార్టెంట్, అది చూసుకోండి నాన్న. అండ్ దాని తర్వాత డైజెస్టివ్ గ్లాండ్స్ ఒకటే ఏదైతే ఉంటుందో దాని పర్టికులర్ ఎంజైమ్స్ అవి ఒక టేబుల్ ఇచ్చేసి దాని కింద క్వశ్చన్స్ అడుగుతారు. సో టేబుల్ అనాలిసిస్ మీకు వచ్చినట్లయితే డైరెక్ట్గా ఆన్సర్ చేసేయచ్చు. అండ్ వాటితో పాటు ఫైటో హార్మోన్స్ ప్లస్ ఎండోక్రైన్ గ్లాండ్స్, ఇంకా మన హార్మోన్స్ ఉంటాయి కదా హ్యూమన్ బీయింగ్స్లో, అవి కూడా మీకు టేబుల్ ఇస్తారు. అండ్ బ్రెయిన్ స్ట్రక్చర్ కూడా మీకు టేబుల్ ఇచ్చేసి దాని కింద క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇట్లా టేబుల్ ఫార్మాట్లో కూడా ఈ 2 మార్క్స్లో ఉంటాయి నాన్న. అండ్ వాటితో పాటు సైనాప్స్ ఇంపార్టెంట్, ఎన్ఎంజే అంటే న్యూరల్ మస్క్యులర్ జంక్షన్ ఉంటుంది కదా. సో అది కూడా ఇంపార్టెంట్ నాన్న. అండ్ అయోడిన్ థైరాక్సిన్ మధ్యలో రిలేషన్షిప్ అయితే ది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ కాన్సెప్ట్కి రిలేటెడ్ మీకు క్వశ్చన్ ఫార్మాట్ మార్చొచ్చు, బట్ కాన్సెప్ట్ అయితే నేర్చుకోండి, దానికి రిలేటెడ్గా అయితే వస్తుంది. అండ్ దాని తర్వాత నాన్న మీకు ఇంకా చూసుకున్నట్లయితే ఓజోన్ డిప్లీషన్ ది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఓజోన్ డిప్లీషన్ అయితే కంపల్సరీగా చూసుకోండి. అండ్ వాటి తర్వాత నాన్న మన స్టమక్లో హెచ్సిఎల్ది రోల్ ఏంటి, అండ్ ఇన్సులిన్ హార్మోన్ ఫంక్షన్ ఏంటి, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అండ్ ఎకాలజీలో చూసుకున్నట్లయితే మనకి ఇంకొకటి ఎకాలజికల్ పిరమిడ్స్ ఇంపార్టెంట్. సో ఇట్లా మీకు మొత్తం లిస్ట్ చూసుకున్నట్లయితే నాన్న, సో ఇట్లా మొత్తం లిస్ట్ చూసుకున్నట్లయితే 51 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ 51 క్వశ్చన్స్లో నుంచి కూడా, అంటే డిఎన్ఏ కాపీయింగ్ అవ్వకపోతే ఏమవుతుంది, డీకంపోజర్స్ లేకపోతే ఏమవుతుంది, ఇట్లా ఇఫ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ కంపల్సరీ చేయండి. సో పీడిఎఫ్ ఎక్కడ ఉంది నాన్న, వాట్సాప్లో ఉంది. సో మళ్ళీ నెక్స్ట్ సెషన్తో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ హ్యాపీగా చదువుకోండి, హ్యాపీ లెర్నింగ్, అండ్ మంచిగా రివిజన్ చేసేయండి. హెల్త్ జాగ్రత్త. టేక్ కేర్ నాన్న. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. దిస్ ఇస్ మాధురి వెన్ను సైనింగ్ ఆఫ్.